అత్యవసరముగా మనకు డబ్బులు కావలసినప్పుడు ఆన్లైన్లో లోన్ యాప్స్ ద్వారా డబ్బులు తీసుకుంటాము. తీసుకునే వరకు బాగానే ఉంటుంది, కానీ తిరిగా అప్పు తీర్చే సమయానికి మన దగ్గర డబ్బులు లేక లేట్గా పేమెంట్ చేస్తే అప్పుడు మొదలు అవుతుంది సమస్య. లోన్ రికవరీ ఏజెంట్స్ కాల్ చేసి బెదిరిస్తున్నారా? మీ ఇంట్లో వాళ్లకి కూడా కాల్స్ చేస్తున్నారా? మీ ఇంటికి వస్తాము, దగ్గరలో ఉన్నాము అని బెదిరిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. వీడియో చివరి వరకు చూడండి. మీకు ఉపయోగపడితే మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళకి సహాయపడుతుంది. Please like, share and subscribe the channel. ఇప్పుడు నేను చెప్పే వెబ్సైట్ నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్. వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. చాలా సింపుల్గా కంప్లైంట్ పెట్టవచ్చు. ఎవరిని కలవాల్సిన అవసరం కూడా ఉండదు. మొదట రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి. తరువాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ పేరు, తర్వాత మీ ఇంటి పేరు, మీ ఫోన్ నెంబరు, మీ మెయిల్ ఐడి ఇచ్చి పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. మీకు గుర్తుండే పాస్వర్డ్ పెట్టుకుంటే మంచిది. ఆ తర్వాత కేప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే మీకు ఐడి క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత వెబ్సైట్ మళ్ళీ ఓపెన్ చేసి కన్స్యూమర్ లాగిన్ మీద క్లిక్ చేస్తే పేజీ ఇలా వస్తుంది. ఇక్కడ మీ మెయిల్ లేదా ఫోన్ నెంబరు, పాస్వర్డ్ మరియు కేప్చా ఎంటర్ చేశాక సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మీ ఫోన్కు ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేసి కేప్చా కూడా ఎంటర్ చేస్తే లాగిన్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక ఒక 5 పాయింట్స్ ఉంటాయి. వాటిని చదివి కింద ఐ అగ్రీ మీద క్లిక్ చేస్తే మెయిన్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. ప్రస్తుతం కంప్లైంట్ పెడుతున్నాం కాబట్టి కన్స్యూమర్ గ్రీవెన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు గ్రీవెన్స్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ గ్రీవెన్స్ టైప్ సెలెక్ట్ చేసుకోవాలి. గ్రీవెన్స్ లేదా క్వైరీలో గ్రీవెన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ గ్రీవెన్స్ క్లాసిఫికేషన్ క్లిక్ చేస్తే గూడ్స్ మరియు సర్వీస్ అని వస్తుంది. ఇక్కడ సర్వీస్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మన రాష్ట్రం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మన ఊరి పేరు సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇండస్ట్రీ మీద క్లిక్ చేస్తే చాలా విభాగాలు వస్తాయి. ఇప్పుడు మనం లోన్ యాప్స్ గురించి మాట్లాడుతున్నాము కాబట్టి లోన్ యాప్స్ అన్ని కూడా ఎన్బిఎఫ్సి అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ క్రిందకు వస్తాయి. కాబట్టి ఎన్బిఎఫ్సిని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కేటగిరీ సెలెక్ట్ చేసుకుని ఆన్లైన్ లోన్ యాప్స్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత కంపెనీ పేరు అడుగుతుంది. ఇక్కడ మీరు ఏ కంపెనీపై కంప్లైంట్ ఇవ్వాలి అనుకుంటున్నారో చూసి అది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నేచర్ ఆఫ్ గ్రీవెన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. మనకు లోన్ రికవరీ ఏజెంట్ వల్ల సమస్య కాబట్టి మిస్బిహేవ్ బై లోన్ రికవరీ ఏజెంట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎంత లోన్ తీసుకున్నామో అది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీకు ఏ నంబర్స్ నుండి కాల్స్ వస్తున్నాయో ఆ నంబర్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మన సమస్య ఏంటో పూర్తిగా వివరించాలి. కామన్గా వచ్చే సమస్య గురించిన వివరణ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఏజెంట్ కాల్ చేసి బెదిరిస్తున్నాడు, ఇంటికి వస్తా అంటున్నాడు అని కొంచెం వివరంగా రాయాలి. తర్వాత ఏజెంట్ మీకు రకరకాల నంబర్ల నుండి ఫోన్ చేస్తారు. వాటిని స్క్రీన్ షాట్ తీసి మరియు మీకు ఏమైనా మెసేజెస్ చేసినా వాటిని కూడా స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ అప్లోడ్ చేయండి. నెక్స్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ కంప్లైంట్ రిజిస్టర్ అయిపోతుంది. 1 లేదా 2 రోజులలో మీరు కంప్లైంట్ పెట్టిన కంపెనీ కస్టమర్ కేర్ నుండి కాల్ చేసి మన సమస్య ఏంటో తెలుసుకొని మనం పేమెంట్ ఎప్పుడు చేస్తామో ఆ తేదీ కనుక్కొని మనకు ఎటువంటి ఏజెంట్ నుండి కాల్స్ రాకుండా మన పేరుని హోల్డ్ చేస్తారు. ఈలోగా మనం లోన్ పేమెంట్కు డబ్బులు రెడీ చేసుకోవచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. కంప్లైంట్ పెట్టిన వెంటనే మీకు కంప్లైంట్ నెంబర్ మెసేజ్ వస్తుంది. వెబ్సైట్ ఓపెన్ చేసి ట్రాక్ యువర్ గ్రీవెన్స్ మీద క్లిక్ చేసి మీ యొక్క కంప్లైంట్ స్టేటస్ ఏంటో తెలుసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా ఏ టాపిక్ మీద వీడియో కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి. నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను. మీకు ఉపయోగపడితే మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళకి సహాయపడుతుంది. Please like, share and subscribe the channel.